గైస్, ఇప్పుడే మేము ఏటీవీ రైడ్కి అయితే వచ్చాం. సో అది ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో చూడాలి. మనకి ఇక్కడ 2 కార్డ్స్ ఉన్నాయి, 3 లేవన్నారని నేను ఎక్స్పల్స్ ఉంటే ఎక్స్పల్స్ తీసుకున్నా. సో చూద్దాం ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో. Let's try X-Pals. అయ్యి బాబా, ఇది హ్యాండిల్ బెండ్. అది అన్నయాల బండి రెడీ అవుతుంది. అది బాబు అన్నయ్య మొత్తం పవర్ చేస్తుంది. అదే బాబు రైట్. అన్నయ్య వాళ్ళు వస్తున్నారు. రండి రండి రండి. ఏంటది కిసీ టాపర్ వెళ్ళంటే వెళ్తుందా? నాకైతే ఏటీవీ ఎక్స్పీరియన్స్ అయితే నచ్చలేదు అసలు. ఈ బండి ఏమో బొక్కలా ఉంది, నాకైతే అంత అనిపించలేదు. దీనికన్నా గో కటింగ్ చాలా బెస్ట్ అనిపించింది. ఇదైతే వస్తున్నారు చూద్దాం. అయ్యో ఈ ఎక్స్పల్స్ కండిషన్ అయితే అంతేం బాగాలేదు. సో నేను ఏమనుకుంటున్నానంటే ఈ బండి మార్చుకుందాం అనుకున్నాను, కానీ అక్కడ కార్ట్ అవైలబుల్ లేదని చెప్పేసి ఈ బండిని కంప్లీట్ చేసేసి తర్వాత ఏటీవీ ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకున్నాను. అంటే అదే అదేమో
ఇప్పుడు ఏటీవీ ఎక్స్పీరియన్స్ చేద్దామని వచ్చాం. సో చూద్దాం ఇది ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో. స్టార్ట్. హ్యాండిల్ తిప్పుతుండండి. ఇందాక నడిపారు కదా, కొంచెం అలవాటు అయిపోయింది. తిప్పుతుండండి, తిప్పుతుంటే అలవాటు అయిపోతుంది. స్టార్ట్. దీనికి ఎక్సలెంట్ ఇందాక నడిపారు. దీనికి ఇది ఉండదు. ఇది బండి అనేది తిప్పుతుంది, బ్రేకులు కూడా వస్తుంది. అలా అటు ఇటు వెళ్ళినట్టు దీన్ని కొట్టిస్తారు. అదేదో సార్ ఇవి 2 బ్రేక్స్ సార్. ఓకే. ఇది వెనకాల బ్రేక్, ఇది ముందు బ్రేక్. ఓకే. ఈ బటన్ ఎక్సలేటర్. బండి అనేది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వెళ్తూ ఉంటుంది సార్, దాన్ని కంట్రోల్. ఓకే ఓకే, ఇది ఐడియా ఉంది. హ్యాండిల్ మొత్తం దింపాలి దీనికి. ఓకే, రైట్ రైట్ రైట్. ఈ ఏటీవీ రైడ్లో 5 laps ఇంకా 3 laps ఉంటాయి. మేము 5 laps తీసుకున్నాం. 5లో నేను 4 బాగా కంప్లీట్ చేస్తాను. లాస్ట్ రౌండ్ వచ్చేసి ఒక టర్నింగ్ ఉంది. టర్నింగ్లో ఒక వెహికల్ చివరికి వెళ్ళిపోయేసరికి కంట్రోల్ చేసేసరికి ఇంకా కంట్రోల్ తప్పేసింది, మొత్తం స్కిడ్ అయిపోయి కింద పడిపోయా. బట్ ఇంజురీస్ అయితే ఏం అవ్వలేదు బై గాడ్ గ్రేస్. సో ఇప్పుడు ఆ దృష్టి మీరు చూడండి. తీయండి. ఎలాగా స్కిడ్ అయిపోయింది. ఇక్కడ స్కిడ్ అయిపోయింది. తగలదు కదా, తగల బ్రో. లేపండి లేపండి. తగిలిందా? తగల. తగిలిందా? తగల. ఇక్కడ ఎలా తిరిగేసింది కాలు. బ్రేక్ ప్రెస్ చేశాను, ఒకేసారి తిరిగేసింది బ్రో. ఎలా పడింది. ఆ వెహికల్ అయితే డ్యామేజ్ ఏం అవ్వలేదు, జస్ట్ బ్యాటరీ అండ్ సీట్ వచ్చేసింది. తర్వాత ఇంకా అందరూ వచ్చేసారు. సో దెబ్బలైతే ఏం తగలేదు, కానీ ఇంకా డిస్క్వాలిఫై అయిపోయాం. ఇంకా దుకాణం అంతా సర్దుకొని జాగ్రత్త ఇంటికి వచ్చేసాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.